ద్వితీయోపదేశ కాండం దగ్గరికి రండి, 20వ అధ్యాయం 1వ వచనం 3వ లైన్లో అనుకుంటా ఒక మాట అంటాడు, ఐగుప్తు దేశముల నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. దేవునికి స్తోత్రం. ఐగుప్తు దేశంలో నుంచి, ఆ చీకటి గల బిలములో నుంచి, ఆ లోక సంబంధమైన స్థితిలో నుంచి ఊరికి నేను ఆయన పిలలేదు. ఆ పిలిచిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నేను విడిచిపెట్టేవాడు కాదు. అన్ని విషయాల్లో కూడా ఆయన సహాయం చేస్తాడు. సహాయం చేస్తున్న దేవుడు ఎంత గొప్ప సహాయం చేస్తాడయ్యా అని అంటే, ఇందాక చదువుకున్నాం 4వ వచనంలో, మీ కొరకు మీ శత్రువులతో ఆయనే యుద్ధం చేస్తాడు. మీ కొరకు మీ శత్రువులతో ఆయనే యుద్ధం చేస్తాడు. ఆ తర్వాత మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. మిమ్మల్ని రక్షిస్తాడు, మీ కుటుంబాలను రక్షిస్తాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్న దేవుడి చేత నువ్వు రక్షించబడతావు. ఆయనని చేయి పట్టుకొని లేవనెత్తేటువంటి దేవుడై ఉన్నాడు. పోయినారా, ఆయనని చేయి పట్టుకొని నడిపించే దేవుడై ఉన్నాడు. ఆయన నిన్ను విడివాడు, ఎంత మాత్రం నిన్ను ఎడబాయడు. కనుక అటువంటి గొప్ప ధైర్యాన్ని నీవు కలిగి ఉండి రాత్రి వాక్యం విన్నటువంటి సహోదరి సహోదరుడా, నీవు దేవుడు చెప్పిన స్థితిలో నీవు ఉండు. ఆయన నామానికి మహిమతే. ఆ తర్వాత నీ పక్షంగా యుద్ధం ఆయన చేస్తాడు. నీకున్న సమస్యల నుంచి ఆయన విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. రాబోతున్న దినాలలో, అనగా మరికొన్ని దినాలలో 2 నూతన సంవత్సరంలోకి ప్రవేశించబోతూ ఉన్నావు. సంవత్సరం నీ బ్రతుకును మార్చదు, కానీ ఈ విన్న వాక్యాన్ని బట్టి ఒక మంచి నిర్ణయం, ఒక తీర్మానం తీసుకోగలిగితే నీ బ్రతుకులో దేవుడు నూతన కార్యాలు చేయబోతున్నాడని దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను. ఆయా స్థలాలలో ఉండి ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా దేవుని వర్తమానం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరైన మీ అందరికీ కూడా దేవుడు చెప్తున్న వాగ్దానం ఏంటంటే, భయపడవద్దు. నీ పక్షంగా యుద్ధం చేసి నిన్ను రక్షించే దేవుడు, కాపాడే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, ఆదుకొని ఆదరించే దేవుడు, ఈ సమాజంలో మునుపటి కంటే ఇంకా బలమైన స్థితిలో నిన్ను నిలబెట్టే దేవుడు నీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీకు తోడై ఉన్నానని. అటు వాగ్దానం మీ జీవితాలు స్వతంత్రించుకొని దేవుని పక్షంగా నిలబడి ఆయన నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా సాగిపోదాం. అటి కృప దేవుడు మనందరి ఎడల చూపించునుగాక. ఆమేన్.